హాయ్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. సో, ఇవాళ ఇంకో కొత్త రెసిపీతో అయితే మేము ముందుకొచ్చేసాను. అయితే ఈ రెసిపీ అయితే అందరూ చేస్తారో లేదో నాకు తెలియదు. వెరీ సింపుల్ అండ్ క్విక్‌గా అయిపోతదనమాట. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. సో, ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నాను అనంటే, సో, ఎగ్ పొరటే కాకపోతే టమాటో ఏసి చేసుకుంటామనమాట. గ్రేవీగా చాలా బావుంటుంది. అండ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. సారీ, నా ఛానల్‌కి వెల్కమ్ చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అండ్ కమెంట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో, వీడియో చూసినట్టయితే ఇగో ఇక్కడ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి, సో, స్టవ్ ఆన్ చేసి ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాననమాట. ఆ తర్వాత ఏంటంటే స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి బాండీలో ఆయిల్ పోద్దాం. ఆయిల్ పోసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి వేసేసి కొంచెం వేయించుకోవాలంట. అవి మంచి గోల్డెన్ కలర్‌లోకి లేదా పింకిష్‌లోకి చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెం అది ఏంటంటే ఊరికే అనమాట. కొంచెం అంటే చాలా కొంచెం అంటే కొంచెం అనమాట. వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాం. వేయించేసుకున్న తర్వాత కోసిపెట్టిన టమాటోస్ ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్స్ నేనైతే 3 ఎగ్స్‌తో చేస్తున్నాను. సో, మీరు చేసుకున్న ఎగ్స్‌ని బట్టి ఆనియన్స్ కానీ, టమాటో కానీ తీసుకోవాలనమాట. నేనైతే ఒక టమాటో తీసుకున్నా, 3 ఆనియన్స్ తీసుకున్నా. లేకపోతే స్వీట్‌గా ఉంటదనమాట కర్రీ అనేది. సో, ఇదనమాట. టమాటో కూడా మగ్గించుకోవాలనమాట. టమాటో కూడా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, ఆల్రెడీ నేను ముందే ఉప్పు వేసేసాను. ఎందుకంటే ఆనియన్స్ ఉడకడానికి వేస్తాను కాబట్టి త్వరగా ఉడికిపోతాయని చెప్పేసి. సో, ఉప్పు వేసేసుకున్న తర్వాత ఎగ్స్‌ని కొట్టి ఎగ్స్ దాంట్లో కాచేసిన తర్వాత మనం కంగారు పడిపోయి తిప్పేసుకోకూడదనమాట. అలా ఒక 2-3 మినిట్స్ పెట్టామనుకోండి, కొంచెం ఎగ్ అనేది మనకి కొద్దిగా పెద్ద పెద్ద ముక్కల్లా వస్తాయనమాట మనం తిప్పినప్పుడు. బావుంటది తినడానికి మనకి. చిన్న చిన్న పువ్వుల్లా కాకుండా ఇలా బావుంటదనమాట. సో, మీరు నెక్స్ట్ ప్రాసెస్ చూస్తారు కదా! ఎలా ఉంది అనేది అది టెక్స్చర్ అలా వచ్చే వరకు మీరు ఉంచుకోండి. సో, ఆ తర్వాత తిప్పండి. కొంచెం తిప్పిన తర్వాత అప్పుడు పసుపు, కారం వేసుకోవాలి అంతే. ఇట్స్ వెరీ సింపుల్. కావాలంటే కొంచెం కరివేపాకు, ఇంకా కావాలి అని అనిపిస్తే మీకు మసాలా టేస్ట్ కావాలి అని అనుకుంటే గనుక కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలాలు ఏ మసాలాలు కూడా వేయలేదు. జస్ట్ ఎగ్స్, ఉప్పు, కారం, పసుపు అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా కొద్దిగా అంటే కొద్దిగా వేసాననమాట. సో, మ్యాటర్ అది. ఇదిగోండి ఇలా వైట్‌గా వచ్చింది కదా! పైన వైట్‌దంతా కూడా అప్పటిదాకా ఉంచుకొని తిప్పుకోవడమే. సో, తిప్పుకున్న తర్వాత ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. కారం కూడా మనం ఎక్కువ వేసుకోవచ్చు. మంచిగా మనం తినే స్పైస్ లెవెల్‌ని బట్టి వేసుకోవడమే. సో, ఇది అయితే రైస్‌లోకి బావుంటది. చపాతీలకు బావుంటది. ఉట్టిగా కూడా తినాలనిపిస్తది తెలుసా నాకైతే. ఇది యాక్చువల్‌గా మా అమ్మ చేస్తారనమాట. మా మమ్మీ అయితే కొంచెం వాటర్ కూడా కలిపి ఒక కర్రీలాగా కూడా చేస్తారు. కావాలంటే మనం వాటర్ కూడా వేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను అనమాట. సో, నేనైతే వాటర్ అట్లాంటివి ఏమి యాడ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. సో, అదనమాట మ్యాటర్. మీరు కావాలని అనుకుంటే ఇప్పుడు పసుపు, కారం వేస్తాం కదా! వేసి కొంచెం తిప్పుకున్న తర్వాత అప్పుడే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు. అదే ఆ టైంలో. తర్వాత యాజ్ యూజువల్ మనకు తెలిసిందే కదా! ఆయిల్ బయటకు తేలేంత వరకు కూడా కూర ఉడికించుకోవడమే అంతే. ఇది మాత్రం చాలా అంటే చాలా బావుంటది. అండ్ ఈజీగా మనకి ఇలా బిజీగా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్స్ లంచ్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు, ఆఫీస్‌లకెళ్ళేటప్పుడు కొంచెం ఫాస్ట్‌గా అయిపోవాలి. బట్ అయినా నాకు రైస్‌లోకి అలా డ్రైగా ఉండకూడదు అని అనుకున్నప్పుడు మీరు ఇదైతే ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే ఈజీ అండ్ క్విక్‌గా అయిపోయే రెసిపీ అనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే చూపిస్తున్నాను అనమాట. ఆయిల్ బయటకి వెళ్తున్నదే చూసుకుంటున్నాను. ఇదే టైంలో నేను ఉప్పు, కారం కూడా చూసుకున్నాను అనమాట. నాకైతే సరిపోయినట్టే అనిపించింది మొత్తం కూడాను. సో, కొంచెం ఉడికించుకుంటే అయిపోతది. లాస్ట్‌లో కరివేపాకు అండ్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లో తీసుకొని తినేయడమే అంతే. వెరీ ఈజీగా ఉండే ఎగ్ టమాటో పొరుటు రెడీ.